చాలామంది పాకిస్తాన్లోనే ఉగ్రవాదులు ఉంటారు అనుకుంటారు. కాదండి, భారతదేశంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు. కాకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు బాంబులు పెట్టి తుపాకులతో మనుషులను కాల్చి అత్యంత దారుణంగా హింసాకాండని ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయినటువంటి వ్యక్తులు కూడా, వారి కుటుంబాలను కూడా హింసించేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వారు. అయితే ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని పోస్టులు చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా ఉగ్రవాదులు. అఫ్కోర్స్ భారతదేశంలో కూడా పాకిస్తాన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు సోషల్ మీడియా ఉగ్రవాదులు అనమాట. అంటే ఉచ్చ నీచ ఉండదు వాళ్ళకి, మానవ అభిమానం ఉండదు వారికి, నీతి జాతి ఉండదు వారికి. ఒక పక్క దేశం ఎలాంటి పరిస్థితిలో ఉంది, పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, పాకిస్తాన్ ఉగ్రమూకలు మన దేశం మీద దాడి చేసి మన పౌరుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకుంటా ఉన్నారు. ఏ క్షణాన్ని ఎక్కడ ఎవడో మానవ బాంబుతోటి వచ్చి జనాల్ని మరి ధ్వంసం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేస్తాడు, ఎంతమంది ప్రాణాలు బలిగొంటాడో అర్థం కాని పరిస్థితితో బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా ఆ అధోపాతాలను తొక్కేయాలని చెప్పేసి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశాడు. సో దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి పాకిస్తాన్లో వారందరినీ పేల్చేశారు. దాదాపు 100కు పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టారు. ఇంకా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మట్టు పెట్టేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారు శ్రీకారం చుడతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మన దేశం ఉంది. అయితే మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి మరి ఇండియాకి మధ్య ఒక యుద్ధ వాతావరణం జరిగింది. కొంతమంది మన జవాన్లు అమరులైపోయిన పరిస్థితి. అందులో ప్రత్యేకం చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు మరి అమరుడయ్యారు. ఈ యొక్క పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి 14 మంది పాకిస్తానీలని చంపి, పాకిస్తాన్ ఆర్మీ సైనికులు 14 మందిని చంపి ఆయన అమరుడైనటువంటి పరిస్థితి అనమాట. అంత ధైర్య సాహసాలు కనబరిచారు. సో అలాంటి మురళీ నాయక్ గారి కుటుంబాన్ని మరి ఓదార్చడం కోసం వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన నీచమైన ట్రోలింగ్స్, మరి మురళీ నాయక్ గారి అమ్మగారి మీద చేసినటువంటి నీచమైన ట్రోలింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి, సరోజిని వైశ్యూ చౌదరి అంట, 32,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ ఆయన వారి యొక్క ప్రొఫైల్ పిక్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సో కవర్ ఫోటో ఏదైతే ఉందో, సో ప్రొఫైల్ పిక్లో సరే ఏదో ఫోటో పెట్టారు, బ్యాక్ ఎండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. ఈ యొక్క సరోజిని వైశ్య చౌదరి ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా కరుడుగట్టిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సోషల్ మీడియాలో వాళ్ళు బలమైనటువంటి కరుడుగట్టిన వైసీపీ కోసం పనిచేసేవాళ్ళు. అంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అన్నాను, అందులో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇష్టానుసారంగా ఈ చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుడుగట్టిన వైకాపా కార్యకర్తలు మరి వీళ్ళ ఈ యొక్క ఫ్రెండ్ లిస్ట్లో కూడా ఉన్నారనమాట. సో ఈ యొక్క సరోజిని వైశ్య చౌదరి అనేవాడు 24 గంటలు భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని అమ్మనాభూతులు తిట్టడమే పరమావధి. అయితే తిట్టుకోవచ్చు, దాంట్లో ఎవరు ఏమనరు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకోవచ్చు. అయితే నిన్న వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ చూడండి, ఎంత దరిద్రమైనటువంటి పోస్ట్. ఈ సరోజిని వైశ్య చౌదరి పెట్టినటువంటి పోస్ట్ చూడండి ఒకసారి. చూడండి, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి మురళీ నాయక్ గారి వాళ్ళ అమ్మగారిని ఓదార్చి, వాళ్ళ నాన్నగారిని ఓదార్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపు నుంచి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మరి అండగా ఉండటం కోసం సహాయం చేసి, ఆయన సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు సహాయం చేసి ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలము, అదేవిధంగా ఇంటి స్థలంతో పాటు వారికి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి మురళీ నాయక్ గారి విగ్రహాన్ని కూడా స్థానికంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మరి అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు మరి వారికి అవకాశం ఉన్నంత వరకు వారు హెల్ప్ చేశారు. అయితే ఆ ఎమోషనల్ చూడండి, వారి అమ్మగారితోటి ఆవిడని ఓదార్చి ఒక బిడ్డలాగా, పెద్ద కొడుకులాగా ఓదార్చి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన పోస్ట్ చూడండి, ఎంత నీచానికి దిగజారి పెట్టారంటే, పావలా ఇది ఏమి ఓదార్చడం, ఓహో లేడీస్ కనబడితే ఇలానే ఓదార్చాలనా, కెమెరా కోసం చేసినట్లుంది ఈ ఓదార్పు, చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అసలు ఏంటండి, మనుషులండి వీళ్ళు, మనుషుల్లా బతుకుతున్నారండి వీళ్ళు, మృగాలండి వీళ్ళు, మానవ మృగాలు. ఇదే చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా? మరి దీని మీద ఎంతమంది వైసీపీ స్పందిస్తారు? సో చూడండి ఒక్కసారి, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారు ఒకసారి చూడండి.
వచ్చిన పని అయిపోయా. వీళ్ళెవరో చూడండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒరిజినల్గా నడుపుతున్నారు ఐడియాలు. ఒక్క పెద్ద మనిషి మాత్రం, ఈవిడ సునీతారెడ్డి గారు అని ఆవిడ మాత్రం ఎందుకో నాకు ఈ వీడియో నచ్చట్లేదు, మీరు పెట్టిన విధానం నచ్చట్లేదు, తప్పుగా అనుకోవద్దు, అక్కడ ఒక జవాన్ తల్లి, ఆవిడ అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి సునీతారెడ్డి గారు అని చెప్పేసి ఒక మహిళ, ఈవిడ చాలా హానెస్ట్గా ఈవిడ స్పందించారు, తప్పు బాబు మీరు పెట్టిన పోస్ట్ అని చెప్పేసి. సో సునీతారెడ్డి గారు, ఇక మిగతా వాళ్ళందరూ చూడండి ఎంత నీచానికి ఒడిగట్టారంటే, వాళ్ళు అస్సలు ఉచ్చం నీచం లేకుండా ఏ విధంగా తయారయ్యారంటే ఒకసారి చూడండి. ఎంత ఉన్మాదంతో ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుషులు చాలామంది, అందరిని అంటలేదండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం ఉంటే ఖచ్చితంగా ఆయన యొక్క విధానాలు, ఆయన పాలసీల్లో తప్పు ఉంటే దాన్ని తప్పు పట్టండి. చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఉంటే మీరు ఆయనకు ఎక్కడన్నా లూపోలు దొరుకుతుందేమో తప్పు పట్టండి. అదేవిధంగా లోకేష్ గారి మీద. అంతేగాని ఒక ఆర్మీ జవాన్ తల్లి గురించి ఏంటండి ట్రోలింగ్? మన దేశం కోసం ప్రాణాలు వదిలేడండి మురళీ నాయక్ గారు. వాళ్ళ అమ్మగారిని ఇంత దారుణంగా వాళ్ళ అమ్మగారిని అవమానించాలి ఈ విధంగా పోస్ట్ పెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద కొడుకు రూపంలో ఆ తల్లిని తండ్రిని ఓదార్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి ఆర్థికంగా సహాయం చేసి అంత చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వెళ్ళారండి చూడటానికి? ఒకవేళ చూడటానికి వెళ్ళినా కూడా కనీసం 1 లక్ష రూపాయల డబ్బులు ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందండి? ఎన్ని లక్షల కోట్లు లేవండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఒక లిక్కర్లోనే 1000 కోట్ల రూపాయలు పోగేసుకున్నారని చెప్పి చర్చలు నడుస్తున్నాయి కదండి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లిక్కర్ కేసు నడుస్తుంది కదా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పడగలెత్తాడు. కనీసం మరి ఏమైనా ఇస్తాడా మరి మన జవాన్ గారి కోసం? సో ఇది పెను ప్రమాదంగా మారుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు మించినటువంటి ఉగ్రవాదం తయారవుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల వల్ల. సోషల్ మీడియాలో చూడండి ఎంత నీచంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సోషల్ మీడియాలో ఆయన కోసం పనిచేసేవాళ్ళు అసలు ఎంత నీచంగా, అసలు నేను చదవలేనండి నోటితోటి. ఆర్మీ జవాన్ గారి అమ్మగారిని ఉద్దేశిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ వీళ్ళు చేసినటువంటి నీచమైన ట్రోలింగ్, వీళ్ళు పెట్టినటువంటి కామెంట్లు చూడండి ఎంత దారుణంగా పెట్టారు. ఒక 2-3 మాత్రం పాజిటివ్గానే స్పందించారు. తప్పండి ఇది పెట్టడం అని చెప్పేసి చాలా హానెస్ట్గా మాట్లాడారు. మిగతా వాళ్ళు మొత్తం ఆ నెగిటివ్ పోస్ట్ని ఎలా ఎంకరేజ్ చేస్తా ఏ విధంగా చూస్తున్నారు చూడండి. కామబాబా ఓదారు, వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్సీపీ అంట. ఎందుకండి ఇంత నీచంగా? ఇది తప్పు కదా. దీని మీద వైసీపీ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టించరు, భారతిరెడ్డి గారు పెట్టించరు, ఇంకొకరు పెట్టించరు. ఇలా ఆ పార్టీలోనే కొంతమంది అంటే అధికారం కోల్పోయామని చెప్పేసి 11 సీట్లకి మా నాయకుడు పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ముగ్గురు కలిసి 124 స్థానాలు సాధించారు. కాబట్టి వాళ్ళకు ఒక ద్వేషం ఉంది, తప్పులేదు, రాజకీయంగా ఉండదు. కానీ ఆ ద్వేషము ఉగ్రవాదంగా మారిపోయింది. మరి ఇంత దారుణంగాన ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడేది మనుషులైతే మాట్లాడతారండి నిజంగా కామన్ సెన్స్ ఉంటే? సో బీజేపీ వాళ్ళని తిడుతున్నారు, సరే ఓకే, సరే అది దాన్ని పక్కన పెడదాం. ఆర్మీ జవాన్ గారు అమ్మగారిని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా ఇవే పోస్టింగ్లు, ఇదే కామెంట్స్ ఈ విధంగా పెట్టామని ఎవరైతే పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి అమ్మగారికో వాళ్ళ అక్కగారికో ఎవరికైనా చూపిస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఎంత నీచంగా చూడండి, ఎంత నీచంగా వీళ్ళు చేసేటువంటి కామెంట్స్, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగా చూడండి. లైక్ కొట్టిన వాళ్ళు చూడండి, ఈ లైక్ చేసినటువంటి వాళ్ళు చూడండి ఎంత ఉన్మాదులు ఉన్నారు. ఈ లైక్లు చేసినటువంటి వాళ్ళు చూడండి ఎంత ఉన్మాదంతో చేశారో. వీళ్ళల్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుందండి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఫోటోతో ఎవరో భరత్ కుమార్ రెడ్డి అంట. చూడండి వీళ్ళందరూ కూడా చూడండి ఎంత ఉగ్రవాదంగా మారిపోతున్నారు. తప్పండి, ఇది సమాజానికి మంచిది కాదండి. మీరు ప్రజలకు వెళ్ళి గెలవండి, ప్రజల ఆదరణ పొందండి. అంతేగాని ఒక ఆర్మీ జవాన్ గారి తల్లి గారికి 25 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి 50 లక్షలు ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చి వారికి ఒక ఇంటి స్థలాన్ని పొలాన్ని ఇచ్చి ఆ జవాన్ గారికి విగ్రహాన్ని పెట్టిస్తాం. అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఓదార్చున్నటువంటి ఆ బిడ్డ ఆ పెద్ద కొడుకు రూపంలో ఓదార్చున్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ తల్లి గారిని ఉద్దేశించి ఆ విధంగా ట్రోల్స్ చేస్తే నిజంగా మట్టి కొట్టుకొని పోతారండి. తినడానికి తిండి కూడా దొరకకుండా పురుగులు పడి చచ్చిపోతారండి. ఆ విధంగా చేయకూడదండి. చాలా ఇది నిజంగా ఎంత దుర్మార్గం. చూడండి ఈయన విశ్వనాథ్ రెడ్డి అంట, రాజన్న యువత వీరబల్లి అంటే. ఇదేనండి నేర్పించింది రాజశేఖర రెడ్డి గారు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా నేర్పించింది? ఏంటండి ఇది ఇంత నీచంగానా? ఈయనెవరో నారాయణ రెడ్డి అంట, సతీష్ రెడ్డి అంట, బుచ్చిరెడ్డి అంట, హరీష్ రెడ్డి అంట. చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడండి. వెన్న వెంకట కృష్ణారెడ్డి అంట, శంకర ఆచారి వైఎస్ఆర్సీపీ పలమనేరు అంట, మల్లెల చెన్నారెడ్డి అంట. ఇంకా చూడండి అసలు ఏ విధంగా మీనారెడ్డి అంట, సోమసుందర్ రెడ్డి అంట, జీవన్ సాయి రెడ్డి అంట, సుబ్బారెడ్డి ఎర్రం సుబ్బారెడ్డి అంట. ఏంటండి ఇది ఇంత దారుణం? వి మహేష్ కడప వైఎస్ఆర్సీపీ అంట,
ఈ విధంగా ఈ పోస్ట్ని ఎంకరేజ్ చేసి లైకులు కొట్టి అదేవిధంగా ఈ లాఫింగ్ సింబల్ పెట్టి వీళ్ళు చూడండి ఎంత ఇందులో చాలా వరకు జగన్ గారి ఫోటోలతోనే ఉన్నారండి. చాలా వరకు జగన్ గారి ఫోటోలతోనే వాళ్ళు రియల్ ఐడీస్ నడుపుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక ఉన్మాదం అండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేశామంటే హ్యాపీగా పెడుతున్నారు. అది వేరే విధంగా మీరు ట్రోల్ చేయాలి. కానీ ఒక ఆర్మీ జవాన్ గారి తల్లి గారి మీద ఆ విధంగా ట్రోల్ చేశారంటే మీరు నిజమైన ఉగ్రవాదులు. మీరు పాకిస్తాన్ ఉగ్రవాదం కన్నా మీలో నిజమైనటువంటి ఆ ఉగ్రవాద భావజాలం ఉంది. ఇది చాలా పెను ప్రమాదం అండి సమాజానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు కనుక తీసుకోకపోతే ఇది ఇంకా ఎంత దారుణానికి దారితీస్తుంది అంటే అంత దారుణానికి దారితీస్తుంది. ఒకసారి చూడండి. నిజంగా ఇక్కడ చాలా చాలా బాధాకరమైనటువంటి ఈ పరిస్థితి కానీ వీళ్ళు నడుపుతున్నటువంటి ఈ సోషల్ మీడియా సంబంధించి వీళ్ళు నడుపుతున్నటువంటి ఇది కానీ ఇది నిజంగా వీళ్ళు ఎంత నీచానికి ఒడగడుతున్నారు, ఎంత నీచానికి వీళ్ళు దిగజారిపోయారంటే ఇది నిజంగా బాధాకరం అండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకసారి అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇంత నీచానికి ఒడిగట్టి సరోజిని వైశ్యు చౌదరి అని పెట్టుకొని ఈ విధంగా పేరు పెట్టుకొని ఫేక్ ఐడీలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫైల్స్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వారి యొక్క ప్రమోషన్స్ చేస్తూ 32,000 మంది ఫాలోవర్స్ పెట్టుకొని కరుడు కట్టిన వైసీపీ వాళ్ళందరూ లిస్టులో పెట్టుకొని ఆ విధమైనటువంటి ట్రోలింగ్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకోవచ్చండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడొద్దని ఎవడండు. ఒక ఆర్మీ జవాన్ గారి తల్లి గారి గురించి ఇంత నీచంగా మాట్లాడారే. నిజంగా ఉగ్రవాదాన్ని ఇక్కడ మీరు ప్రేరేపిస్తున్నట్టుందండి. ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఖచ్చితంగా ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ విధంగా చేసిన వాళ్ళని లోపలేసేయండి. కనీసం ఒక సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో చెప్పకూడదు. తింటే వాళ్ళకి కనీసం మారుతారు. వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి. వారికి మెంటల్గా సైకలాజికల్గా వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వారు జగన్ గారు 11కే పరిమితమేర అనేటువంటి ఒక ద్వేషాన్ని నింపుకున్నారు. వీళ్ళు నిజంగా రేపొద్దున ఏ విధంగా తయారవుతారో చెప్పలేము. కొంతమంది అండి, అందరు కాదు, మళ్ళీ కొంత పర్సంటేజ్ పీపుల్ ఇప్పుడు చెప్పినట్టు చాలామంది వైసీపీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. ఇందాక కొన్ని కామెంట్స్లో కూడా కొంతమంది వ్యతిరేకించారు తప్పండి ఇలా పెట్టడం అని, వారు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. కానీ కొంతమంది మాత్రం ఉగ్రవాద భావాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి.